వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేనైతే నా హెయిర్‌కి ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది నేను మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకు మనకు ఇండ్లల్లో అందరికీ చాలా ఈజీగా దొరుకుతది. పల్లెటూర్లలోనైతే ఇక్కడ కొంచెం కష్టమే. సెకండ్ వన్ వచ్చేసి మెంతి సీడ్స్ అన్నమాట, మెంతులు. థర్డ్ వన్ వచ్చేసి పారాషూట్ ఆయిల్. నేనైతే ఇదే వాడతాను. ఒకవేళ మీకు పారాషూట్ ఆయిల్ అవైలబుల్ లేకపోతే ఆముదం ఆయిల్ అయితే తీసుకోండి మీరు. ఆముదం ఆయిల్ వాడడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. కరివేపాకునైతే నేనైతే మంచిగా నీట్‌గా కడిగి కొంచెం సేపు అయితే ఆరబెట్టేసానన్నమాట. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకునైతే ఇప్పుడైతే మిక్సీలోకేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం. కరివేపాకుని ఇలా మిక్సీలోకి అయితే వేసేసుకున్నాను కదా మిక్సీ గిన్నెలోకి. దీన్ని ఒకసారి అయితే గ్రైండర్ అయితే చేసేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేను ఇలా అయితే గ్రైండర్ అయితే పట్టేసుకున్నాను కరివేపాకుని. ఇలా కరివేపాకు గ్రైండర్ పట్టేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నేనైతే పారాషూట్ ఆయిల్ అయితే పోసేసుకున్నాను. నా హెయిర్‌కి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతే క్వాంటిటీ నేనైతే ఈ బౌల్‌లో పోసేసుకున్నాను ఆయిల్‌ని. బౌల్‌లో ఆయిల్ అయితే పోసేసుకున్నాం కదా, ఇందులోనే కరివేపాకు అలాగే మెంతులు, కరివేపాకు గ్రైండర్ పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, మెంతులు కరివేపాకు ఇవి 2 కలిపి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇలా వేసుకున్న తర్వాత ఈ బౌల్‌ని స్టవ్ పైన పెట్టేసి సిమ్‌లో మంట పెట్టి వేడి చేసుకోవాలి. మెంతుల వల్ల హెయిర్‌కి ఉపయోగాలు ఏంటి అని అంటే, మెంతులలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి. ఈ మెంతులు వాడడం అనేదైతే ఇప్పటి నుంచైతే కాదు, మన పూర్వకాలం రోజుల నుంచే వాడుతున్నారు. మెంతులను మంచిగా గ్రైండర్ చేసి హెయిర్‌కి పెట్టుకోవడం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, నేనైతే మంట సిమ్‌లో పెట్టుకొని ఆయిల్‌ని అయితే వేడి చేసుకుంటున్నాను. కరివేపాకు, మెంతులు ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మంచిగా ఆయిల్‌లోకి వచ్చేలాగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఈ ఆయిల్‌ని నేనైతే సెపరేట్ చేసేసుకొని ఒక బౌల్‌లోకి అయితే తీసుకుంటున్నాను. నేనిక్కడ పారాషూట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను కదా. మీరే ఆయిల్ యూజ్ చేస్తారో మీరు అది తీసుకుంటే సరిపోతుంది. ఆముదం ఆయిల్ అయితే ఇంకా బెటర్. ఆముదం ఆయిల్‌తోని హెయిర్ గ్రోత్ ఫాస్ట్‌గా ఉంటుంది. నా దగ్గరనైతే అది లేదు. అందుకని చెప్పేసి నేను దీంతోనే చూపిస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్‌ని మంచిగా రూట్స్ కంటేలాగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఒక 2 డేస్ అలా అవుతుంది నేను ఆయిల్ పెట్టుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్‌ని ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే ఒక గాజు లాంటి సీసా ఉంటుంది కదా, అందులో వేసి స్టోర్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి అనిపిస్తే అప్పుడు ఒక బౌల్‌లో వేసుకొని పెట్టుకోవచ్చు. ఊకూకే చేసుకోవాల్సిన పనైతే ఉండదు. ఈ ఆయిల్‌లో కరివేపాకు అలాగే మెంతులు కాకుండా ఇంకా రెడ్ ఆనియన్స్ అలాగే ఉసిరికాయలు, మనకు గుంటగలగరాకు ఈజీగా దొరుకుతది ఊర్లల్లో అది. ఇవన్నీ కూడా మంచిగా వేసుకొని ఆయిల్‌లో వేసుకొని కొంచెం వేడి చేసుకొని, కొంచెం అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేడి చేసుకొని ఆయిల్ సెపరేట్ చేసుకొని పెట్టుకున్నా కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. కరివేపాకు వల్ల ఉపయోగాలు ఏంటి అని అంటే, కరివేపాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆయిల్‌ని మనం ప్రిపేర్ చేసుకొని వాడడం వలన తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది కరివేపాకు. కరివేపాకు తినడం వల్ల కూడా కళ్ళు మంచిగా కనిపిస్తాయి అని చెప్పేసి చాలామంది అంటుంటారు. అలాగే కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఇవి రెండిటిని కలిపి ఇందులోనే కొంచెం అంత గుంటగలగరాకును వేసి మంచిగా వేడి చేసి ఈ ఆయిల్‌ని పక్కకు తీసి పెట్టుకొని రోజు వాడడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. వట్టి గుంటగలగరాకును కూడా మంచిగా గ్రైండర్ చేసి పేస్ట్ లాగా చేసేసుకుని హెయిర్‌కి మాస్క్ లాగా వేసుకుంటే కూడా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. పూర్వకాలంలోనైతే ఈ ఆయిల్‌ని ఎక్కువగా వాడేవాళ్ళు. అలాగే ఇప్పుడు కూడా వాడుతున్నారు చాలామంది. మనకు ఆన్‌లైన్‌లో కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. కానీ చాలా కాస్ట్ ఉన్నాయి ఆయిల్‌కి. నేను మొన్న రీసెంట్‌గా బావి కాడికైతే వెళ్ళాను కదా, అక్కడ చూసాను నేను గుంటగలగరాకు కోసం. నాకైతే దొరకలేదు. ఒకవేళ నాకు దొరికితే నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసి నేను మీతోనైతే షేర్ చేసుకుంటాను. చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. కానీ నాకైతే
దొరకట్లేదు నేను వెళ్ళినప్పుడైతే. హెయిర్‌కి ఏ ఆయిల్ పెట్టుకున్నా సరే మంచిగా రూట్స్ కంటేలాగా పెట్టుకుంటేనే మనకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. లేకపోతే ఉండదు. చాలామంది మీద మీద పెట్టుకుంటూ ఉంటారు ఆయిల్‌ని. ఎప్పుడైనా సరే మంచిగా రూట్స్ కంటేలాగానే అప్లై చేసుకోవాలి. మనకు ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా మంచిగా జరుగుతది. మైండ్ అంతా రిలీఫ్ ఉంటదన్నమాట. నా హెయిర్‌కి నేను ఎప్పుడైనా ఆయిల్ పెట్టుకునే ఉంటాను. నా హెయిర్‌కి నేను ఎటైనా ఫంక్షన్స్‌కి వెళితేనే తలస్నానం అయితే చేస్తాను. వారానికి 2 సార్లు అలా తలస్నానం చేస్తాను. లేదంటే ఇంట్లో ఉంటే నా హెయిర్‌కి ఎప్పుడు ఆయిల్ పెట్టుకొనే ఉంటాను నేను. ఎప్పుడు కూడా గాలికైతే వదిలేయను హెయిర్‌ని. ఎప్పుడైనా సరే నేను హెయిర్‌ని చివరి దాకా అల్లి మడిచి రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంటుంది. మనం వట్టిగానే రబ్బర్ బ్యాండ్ హెయిర్‌ని వదిలేసి వట్టిగా రబ్బర్ బ్యాండ్ ఏసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మొత్తం ఇట్లా ఏమంటారు చిట్లిపోవడం అలా అయిపోతదన్నమాట హెయిర్ అంతా కూడా. హెయిర్ చివరన హెయిర్ కట్ చేస్తే హెయిర్ గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ నేనైతే ఎప్పుడు హెయిర్ అయితే కట్ చేపించుకోలేదు. నాకసలు హెయిర్ కట్ చేపించుకుంటే హెయిర్ గ్రోత్ ఉంటదని నేనైతే అసలు నమ్మనే నమ్మను. ఇలా హెయిర్‌కి కేర్ తీసుకోవడంతో పాటు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ నన్నడిగితే. నెక్స్ట్ వీడియోలోనైతే నేను మీతోని షేర్ చేసుకుంటాను. నేనేం ఫుడ్ తీసుకుంటాను అని చెప్పేసి. ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ముఖ్యమో మనకు హెయిర్‌కి పెట్టుకోవడం కూడా అంతే ముఖ్యమండి. మన ఇంట్లో ఎవరైనా మన అమ్మనో, లేకపోతే అక్కనో ఉంటే వాళ్ళ ద్వారా పెట్టించుకోవడం ఇంకా చాలా మంచిది. మైండ్ కూడా చాలా రిలాక్స్‌గా ఉంటది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఈ ఆయిల్‌ని. ఇదే కాదు ఏదైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు ఈజీగా ఒక 10 డేస్ అలా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్‌ని మనం హెయిర్‌కి వాడడం వలన హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అలాగే తొందరగా వైట్ హెయిర్ అయితే రాకుండా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీకెలా అనిపించింది ఈ వీడియో అనేదైతే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తాయి. ఈ వీడియో మీకెలా అనిపించింది అనేదైతే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.